సో ముందుగా అన్నదాత సుఖీభవ సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో రైతులకు కావాల్సినటువంటి అమౌంట్, ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి అమౌంట్ ఏ విధంగా మన మొబైల్లో కానీ చెక్ చేసుకోవాలి అనే దాన్ని బట్టి నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ముందుగా అన్నదాత సుఖీభవ అనేది గూగుల్లో, మన వెబ్సైట్లో గూగుల్ క్రోమ్లో సెర్చ్ చేసినామంటే అన్నదాత సుఖీభవను అని టైప్ చేసిన తర్వాత ఈ విధంగా వెబ్సైట్లోకి అయితే వస్తుందన్నమాట. ఇక్కడ పైనే హోము నో యువర్ స్టేటస్ ఉంది కదా, ఆ స్టేటస్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఈ ఆధార్ నెంబర్ అనేసి మీరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ ఆధార్ నెంబర్ వచ్చేసి నేను ఒక ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను దీనికి సంబంధించి. ఎంటర్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్సాను కూడా ఎంటర్ చేద్దాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్సా మీకు అందులో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాపిటల్ లెటర్ అయితే క్యాపిటల్, స్మాల్ లెటర్ అయితే స్మాల్. సో చెక్స్ బాక్స్ అనేది క్లిక్ చేస్తేనే ఇక్కడ ఈ విధంగా వచ్చేసి మనకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మాకు సంబంధించినటువంటి డిస్టిక్ అండ్ మండల్ అండ్ విలేజ్, ఇది స్టేటస్ వచ్చేసి ఎలిజిబులా, ఏదైనా పెండింగ్ ఉందా, రిమార్క్స్ ఏమైనా ఉన్నాయా, అంటే ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా చాలా మంది వరకు ఈకేవైసీ పెండింగ్ ఉంటుంది. ఈకేవైసీ పెండింగ్ ఉంటే కనుక మనకు ఎటువంటిది రాకపోవచ్చు, అంటే ఎటువంటి బెనిఫిట్స్ అనేది రావు అనమాట. రైతులకి ఈ అన్నదాత సుఖీభవ సంబంధించినటువంటి అమౌంట్ క్రెడిట్ అవ్వదు. సో ఫస్ట్ మనం ఈకేవైసీ అనేది పెండింగ్ ఉంటే దాన్ని సాల్వ్ చేసుకోవాలి. సో ఈకేవైసీ అనేది కంప్లీటెడ్ ఉంది, స్టేటస్ వచ్చేసి ఎలిజిబుల్. మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మన అకౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది వీటికి సంబంధించినటువంటి